హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు నమస్కారం. తెలుగువారి సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే పండుగ సంక్రాంతి. ఇళ్ల ముందు రకరకాల రంగులతో అందమైన ముగ్గులు, కోడి పందాలు, పతంగుల ఫైటింగ్లు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు, ఇలా ప్రకృతితో మనిషికి ఉన్న అనుబంధాన్ని తెలియజేసే తెలుగింటి పెద్ద పండుగ. గుమగుమల వంటకాలు, ఆడపడుచుల ఆటపాటలతో తెలుగు లోగిళ్లు కలకలలాడే అతిపెద్ద పండుగ. అంతేకాదు, సంక్రాంతి అంటే అందరి ఇళ్లలో నోరూరించే పిండి వంటల గుమగుమలు. తెలుగువారంతా ఆనందోత్సాహాలతో జరుపుకునే పండుగ సంక్రాంతి. భోగి, సంక్రాంతి, కనుమ పేర్లతో 3 రోజుల వేడుక. తెలుగు లోగిళ్లను తెలుగు వాకిళ్లుగా మార్చే ముచ్చటైన సంక్రాంతి. హరిదాసు కీర్తనలు, గంగిరెద్దుల ఆటపాటలతో అలరారే పండుగ. రంగురంగుల ముగ్గులు, భోగిమంటలు, పిండి వంటల ఘుమఘుమలు, ఆడబిడ్డల హడావుడి, అల్లుళ్ల అలకలు, బావామరదళ్ల సరాగాలతో కళకళలు. భోగి, సంక్రాంతి, కనుమ ఇలా 3 రోజుల పాటు జరుపుకునే ఈ వేడుకలతో ప్రాచీన సంప్రదాయ కళా ప్రదర్శనలు, విందులు, వినోదాలతో తెలుగు నేలంతా సందడిగా మారుతుంది. ఏ దేశంలో ఉన్నా సరే సంక్రాంతికి సొంతూరుకు రావటం జరుగుతుంది. ముఖ్యంగా కొత్త అల్లుళ్ళు, కొత్త కోడళ్లు, మనవళ్లు, మనవరాళ్లతో ఇళ్లన్నీ సందడిగా మారుతాయి. బంధుమిత్రుల రాకతో పల్లెటూళ్లు ఆనందాల లోగిళ్లుగా కళకళలాడనున్నాయి. భోగి, సంక్రాంతి, కనుమ పండుగలను ఆనందంగా జరుపుకునేందుకు పల్లె ప్రజలు సిద్ధమయ్యారు. ఇక సంక్రాంతి అంటేనే పిండి వంటలకు కేరఫ్ అడ్రస్. పండుగకు వచ్చే అతిథుల కోసం వారం రోజుల ముందు నుంచే పిండి వంటలు, చిరుతిళ్ల తయారీతో తెలుగు లోగిళ్లు ఘుమఘుమలాడుతాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఆయా ప్రాంతాలను బట్టి వెరైటీ ఫుడ్స్ తయారు చేస్తుంటారు. అరిసెలు, సకినాలు, గారెలు, అప్పాలు, గులాబీ పువ్వులు, చెగోడీలు ఇలా ఎక్కడ చూసినా నోట్లో నీళ్లూరించేంత రుచికరమైన సంప్రదాయ వంటకాలు రెడీ అవుతుంటాయి. ఉద్యమాల పుట్టినిల్లు సిక్కోలులో సంక్రాంతి పండుగ ప్రత్యేక వంటకాలపై హెచ్ఎంటీవీ స్పెషల్ స్టోరీ. సంక్రాంతి అంటే చాలు మహిళలకు మాత్రం ఎక్కువ పనే. ఎందుకంటే సంక్రాంతికి అల్లుళ్ళు వస్తారు, మనవళ్ళు, మనవరాళ్ళు. వాళ్ళందరూ వచ్చేసరికి అందరూ అడిగేది పిండి వంటలే. ఆ పిండి వంటల్ని తయారు చేయడానికి ఒక్కరొక్కరు కాకుండా 4-5 మహిళలు కలిపి ఒకే దగ్గర అందరూ చేసుకొని సమానంగా పంచుకోవడం సిక్కోలు జిల్లాలో ఆనవాయితీ. ఈ నేపథ్యంలోని శ్రీకాకుళం జిల్లాలోని మనం ఒక ఇంటి వద్ద ఉన్నాం. అందరు మహిళలు ఏ విధంగా ఎటువంటి స్నాక్స్ చేస్తున్నారు, ఈ సంక్రాంతికి సంబంధించిన ముఖ్యమైన వంటలు ఏమిటి, అది ఎందుకు చేస్తున్నారు, దాని ఉపయోగాలు ఏమిటి, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సంక్రాంతి వచ్చిందే తుమ్మెద, సరదాలు తెచ్చిందే తుమ్మెద అంటూ పెద్ద పండుగగా పిలుచుకునే సంక్రాంతి పండుగను తమ తల్లిదండ్రులు, బంధుమిత్రులతో కలిసి జరుపుకునేందుకు దూర ప్రాంతాల్లో నివాసం ఉంటున్నవారు ఇప్పటికే సొంతూర్లకు చేరుకుంటున్నారు. సిక్కోలు పట్టణ, గ్రామీణ ప్రాంతాలకు వచ్చిన వారంతా లొట్టలేసుకుని పిండి వంటల్ని ఆరగించటం పరిపాటి. ఇప్పటికే పండుగకు వచ్చే అతిథుల కోసం జిల్లాలోని అన్ని గ్రామీణ ప్రాంతాలు పిండి వంటల ఘుమఘుమలతో నిండిపోతున్నాయి. అరిసెలు, జంతికలు, గుళ్ల చెకోడీలు, సంపెంగ పువ్వులు, గులాబీ పువ్వులు, సున్నుండలు ఇలా ఎన్నో రకాల పిండి వంటలు ప్రతి ఇంటా తయారవుతున్నాయి. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మహిళలు 5 నుంచి 10 మంది ఒక గ్రూపుగా ఏర్పడి పిండి వంటలు తయారు చేస్తున్నారు. ఇక సంక్రాంతి పండుగకు ప్రత్యేకమైన రెసిపీ అంటే అరిసెలే. ఎందుకంటే ఈ అరిసెలు ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటాయి. అందుకే సంక్రాంతి పండుగ పిండి వంటల్లో రారాజు అరిసె. ఆ తర్వాత అప్పాలు, వీటిని పాకుండలు అంటారు. ఆ తర్వాత స్థానం పొంగడాలు. ఈ 3 వంటకాల తయారీకి అరిసెల పాకమే మెయిన్ అంటున్నారు వంటింటి మహారాణులు. ఈ అరిసెలు సక్రమంగా తయారు చేయటం కూడా ఓ కళే. ఇంటికి వచ్చిన చుట్టాలు, ఇతరులు ఎవరైనా ముందుగా అడిగేవి అరిసెలు, అప్పాలు. వీటినే పాకుండలు అని కూడా అంటారు. వీటిని ఎంతో ఇష్టంగా తింటారు. అరిసెలు, అప్పాలు లేని సంక్రాంతిని ఊహించుకోవడం కూడా కష్టమే. ఇక బెల్లంతో చేసిన అరిసెలు ఆరోగ్యానికి శ్రేష్టం. వీటి తయారీలో కొత్త బియ్యపు పిండి, నూనె, బెల్లం, నువ్వులు వాడతారు. ఇందులో వాడే బెల్లం రక్తాన్ని శుద్ధి చేయడంతో పాటు శరీరంలో ఉన్న వ్యర్థాలను తొలగిస్తుంది. వీటిలో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. ఐరన్తో పాటు పలు పోషకాలు శరీరానికి లభిస్తాయి. బెల్లం రక్తశుద్ధికి దోహదపడుతుంది. ఇదే తరహాలో అప్పాలు చేస్తారు. అలాగే మిగిలిన పిండిని జారుగా చేసి పొంగడాలు చేస్తారు. మాకు పూర్వం నుంచి అన్నప్పాలు, అరిసెలు చేసుకోవడం అలవాటు. దానికి కావలసిన పిండి, బెల్లం, నువ్వులు, కొబ్బరి ముక్కలు అవన్నీ వేసి బాగా చేస్తాం. అందరికీ ఇష్టం. యాలక పొడి అన్నీ వేసుకొని చేస్తాం.
ఇంట్లో కొంచెం అందరికీ ఇష్టం ఇవి. పూర్వం నుంచి మాకు అలవాటు. మరి అయితే పెద్దలకి మేము పెడతాం ఇవి అరిసెలును పాకుండలు ఎన్నప్పాలు అంటాం. వీటికి పెట్టి పెద్దలకు పెడుతుంటాం. అందరికీ చుట్టాలు బంధువులకి పంచుకుంటాం. మాకు ఇవి పూర్వం నుంచి అలవాటు చేసుకోవడం. మరి అయితే అరిసెలును బయటవి ఎక్కువ మేము ఇప్పుడు తేము, ఇంట్లో చేసుకుంటాం. అమ్మమ్మ మా అమ్మకి నేర్పింది. మా అమ్మేమో మాకు నేర్పింది, మేము మా పిల్లలకి నేర్పుతున్నాం. బయట స్వీట్స్ గట్రా మేము అంతగా మరి ఎప్పుడు కొనం. మేము ఇవే మాకు ఇష్టం. ముందుగానే 1 కేజీన్నర బియ్యం తీసుకొని 4 అవర్స్ నానబెట్టుకొని అది వాడదీసిన తర్వాత మర పట్టించుకొని దానికి కేజీ బెల్లం పాకం పెడతాం. ఆ పాకం అంటే గట్టి పాకం రావాలి, ఉండపాకం కూడా రాకూడదు. అది వచ్చిన తర్వాత బాగా బెల్లం కరిగిన తర్వాత గట్టిగా పాకం వచ్చిన తర్వాత అందులో కొంచెం కొబ్బరి ముక్కలు నువ్వులు వేసుకొని ఆ తర్వాత ఏమో ఈ పిండి అనేది అందులో కలుపుకొని బాగా కలిగి పెట్టుకున్న తర్వాత చల్లగా అయిన తర్వాత కొంచెం చల్లగా అవ్వాలి. అంటే లైట్గా చల్లగా అయిన తర్వాత వేడివేడిగానే అరిసెలేమో ఒక అరిటాకు మీద కానీ ఒక పాలిథిన్ కవర్ మీద కానీ అద్దుకొని ఫస్ట్ హై ఫ్లేమ్లో స్టవ్ పెట్టుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకుంటాం. అరిసి వేసిన తర్వాత అప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని అది వేపుకున్న తర్వాత అది ఏంటంటే ఫాస్ట్గానే అయిపోతుంటాయి. మనం ఎంత ఫాస్ట్గా అవుతున్నా సిమ్ పెడుతుండాలి, హై పెడుతుండాలి. అది చూసుకుంటుంటే అది వేగిన తర్వాత ఒక ప్లేట్లోని అంటే ఒక కిందనేమో ఒక గడ్డి వేసుకున్న తర్వాత దాని మీద ఒక పాలిథిన్ కవర్ ఏదో పెట్టుకొని దాని మీద అరిసెలు వేసుకున్న తర్వాత ఆయిల్ అంతా కిందకు వచ్చేస్తుంది. వచ్చిన అరిసెలన్నీ ఒక డబ్బాలోకి ఎత్తుకుంటాం. ఇక సంక్రాంతి అంటే గుర్తుకొచ్చే మరో వంటకం గులాబీ పువ్వులు. వీటిని స్నాక్స్గా తినటానికి పిల్లలు బాగా ఇష్టపడుతుంటారు. వీటికి తడి బియ్యం పిండి, మైదా, కొబ్బరిపాలు, పంచదారతో వీటిని తయారు చేస్తారు. బలవర్ధకమైన ఆహారంలో సున్నుండలు మొదటి స్థానంలో ఉంటాయి. దీన్ని తయారీకి మినప్పిండి, బెల్లం, నెయ్యి వాడతారు. బెల్లం రక్తాన్ని శుద్ధి చేస్తే సున్ని, నెయ్యి, ప్రోటీన్లు, పలు రకాల పోషకాలను, శక్తిని అందిస్తాయి. కొత్త అల్లుళ్ళు ప్రత్యేకంగా సున్నుండలు అడిగి మరీ తింటారు. విద్యార్థుల్లో ఏకాగ్రత, జ్ఞాపక శక్తిని పెంపొందించేందుకు కూడా ఈ వంటకం ఉపయోగపడుతుందని వంటలక్కలు చెప్తున్నారు. జంతికలు, సున్నుండలు, చేగొడియాలు, మిక్చరు అన్ని ఐటమ్స్ మేము తయారు చేస్తామండి. ముందుగా నేను గులాబీ పువ్వుల గురించి చెప్తాను. 1 కేజీ బియ్యం పిండి తీసుకుంటాం, కేజీ మైదా పిండి తీసుకుంటాం, కేజీ పంచదార తీసుకుంటాం, కేజీ మొత్తం దాంట్లో 2 కొబ్బరికాయలు పాలు తీసుకొని అందులో కలుపుకుంటాం. అందులో యాలకుల పొడి కూడా వేసుకుంటాం. అది బాగా అంటే టైట్గా కాకుండా పల్చగా కాకుండా అది కలుపుకుంటాం. బాగా కలుపుకున్న తర్వాత ఒక 1/2 అవర్ అది నానబెట్టుకుంటాం. నానబెట్టుకున్న తర్వాత అప్పుడేమో ఒక కళాయి తీసుకొని అందులోనేమో గులాబీ పువ్వులు గుర్తుంటుంది కదండి, అది ఏమో ఆ నూనె ఆయిల్ వేసుకున్న తర్వాత ఆ నూనెలో బాగా గులాబీ పువ్వులు గుత్తు బాగా వేడెక్కిన తర్వాత అప్పుడు ఆ గులాబీ పువ్వులు గుత్తు తీసుకెళ్ళి ఆ పిండిలోనేమో ముంచుకున్న తర్వాత ఒక్క 2 నిమిషాల్లోనే అది మళ్ళీ ఒక చాకు పెట్టుకొని జాగ్రత్తగానే తీసుకుంటాం. అది తీసుకున్న తర్వాత ఆ గులాబీ పువ్వు రెడీ అయిపోతుంది. అలా తీసుకున్న తర్వాత దాన్నేమో ఒక పేపర్ పెట్టుకొని పేపర్లో నా గులాబీ పువ్వులు వేసుకొని ఆ నూనె అంతా కిందకి వచ్చిన తర్వాత అది ఒక డబ్బాలోకి ఎత్తుకుంటాం. పిండి వంటలతో కూడుకున్న పండుగ ఇది. అంటే ఈ పండక్కి చేసుకునే అంత పిండి వంటలు ఇంకే పండక్కి చెయ్యం. ఇది సాంప్రదాయమైన పండగ ఇది. దీంతో ఏంటంటే మేము ఇంట్లోనే అరిసెలు, పొంగడాలు, సున్నుండలు, రకరకాల చేగోడీలు, జంతికలు, రకరకాల పిండి వంటలు చేసుకుంటామండి. నాకు 3 మగపిల్లలు, అమ్మాయిలు లేరు. 3 కోడళ్ళు, మనవలు అందరూ సంక్రాంతి అంటే మా ఇంటికి వస్తారు. వచ్చిన దగ్గర నుంచి నానమ్మ ఏం చేసావు, మా అమ్మ ఏం చేసావు, మాకు ఇవ్వని కొనుక్కొని తినండర్రా అంటే వాళ్ళు తినరు. ఈ సంక్రాంతిలోని ఈ 10 రోజులు మా ఇంట్లోనే ఉంటారు, బయటకు తినరు వాళ్ళు. నువ్వు చేసినవే ఇవి మా అమ్మ అంటారు. అవన్నీ నేను డబ్బాల్లో నిల్వ చేసి 10 రోజుల ముందే పెట్టుకొని వాళ్ళు రాగానే ఓపెన్ చేసి పిల్లలకి పండగ 10 రోజులు అవే ఇస్తాను. మన చిన్న కొడుకు సింగపూర్లో ఉంటాడు.
ఉంటాడు. నా పెద్ద కొడుకు కాకినాడలో ఉంటాడు, నా మూడో కొడుకు భీమవరం. ముగ్గురు పిల్లలు, కోడళ్ళు, మనవలు అందరూ మా ఇంటికి వస్తారు. వాళ్ళు వస్తే నాకు సంక్రాంతి పండగ వచ్చినట్టే. వాళ్ళ కోసమే ఇవన్నీ చేస్తాను. ఈ సంక్రాంతి పండగకి చేసుకునే అంత పిండి వంటలు మరి ఏ పండగకి మనం చేసుకోం. ఇదో సాంప్రదాయంగా వస్తున్నది. జనాలు ఈ పండగ అంటే చాలా ఇష్టపడతారు. కొత్త బట్టలు వేసుకొని పిల్లలు హడావుడి ఎంతో బాగుంటుంది. ఇది 10 రోజులు పండగ ఇది చేసుకుంటాం మనం. సంక్రాంతి 1 వీక్ ముందు నుంచి మేమంతా ఫ్రెండ్స్ అంతా ప్లాన్ చేసుకొని పిండి వంటలు తయారు చేయడానికి ప్లాన్ చేసుకుంటాము. వాళ్ళందరం ఒక చోట కలిసి ఒకే ఇంట్లో వంటలు ప్రారంభించుకొని చేస్తాము. ఇవేంటంటే మా అమ్మమ్మ వాళ్ళ దగ్గర నుంచి మాకు ఈ అరిసెలని, పొంగడాలని, ఎన్నప్పాలని, ఈ కజ్జికాయలని, గులాబీ పువ్వులని ఇవన్నీ చేయడం మా అమ్మమ్మ వాళ్ళు మాకు అలవాటు చేశారు. మా మదర్ కూడా ఇప్పటికీ నాకు చేసి పంపిస్తుంటారు. మా పిల్లలకి ఇవే అలవాటు చేద్దామని నేను ఇప్పటికీ మా అమ్మ వాళ్ళ దగ్గర నుంచి కూడా నేర్చుకొని మేము ఇక్కడ తయారు చేసుకుంటున్నాము. ఈ జంక్ ఫుడ్స్ వల్ల వచ్చే నష్టాలన్నీ చాలామంది డిస్కస్ చేసుకుంటుంటారు. కాకపోతే అవే పిల్లలకి అలవాటు అయిపోతున్నాయి. అవి అలవాటు తప్పిద్దామనే మేము ఈ ప్రయత్నం చేస్తూ మా పిల్లలకి ఇవే అలవాటు చేస్తున్నాము. ఇక నుంచి కూడా మీ అందరూ కూడా ఇలా జంక్ ఫుడ్స్ జోలికి పిల్లలు వెళ్లకుండా మంచిగా ఈ పిల్లలకి ఇవే అలవాటు, ఈ జంక్ ఫుడ్స్ బారి నుంచి, నష్టాల బారి నుంచి తప్పించి పేరెంట్స్ ముందు అమ్మలు అందరూ కలిపి ఇవన్నీ కొంచెం కేర్ తీసుకుంటే ఫ్యూచర్ తరం పిల్లలకి ఊబకాయం నుంచి తప్పించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తియ్యటి పదార్థాలు తిన్న తర్వాత చాలా మంది కారంగా ఉండే ఐటమ్స్ ని కోరుకుంటారు. అలాంటి సమయంలో గుర్తుకు వచ్చేవి జంతికలు, గుళ్ళ చెకోడీలు. పండుగల సందర్భంలో సామాన్యుని ఇంటిలో సైతం ఉండే వంటకం ఇది. బియ్యపిండి, శనగపిండి, మినప్పిండిని వీటి తయారీలో వాడతారు. కొందరు జంతికల తయారీలో నువ్వులు కూడా ఉపయోగిస్తారు. నువ్వు పప్పు, శనగపిండి, బియ్యపిండి కార్బోహైడ్రేట్లను, ప్రోటీన్లను ఇస్తే నువ్వులు చర్మాన్ని కాంతివంతం చేసేందుకు సహకరిస్తాయి. చిన్నపిల్లలు వీటిని ఎక్కువగా ఇష్టపడి తింటుంటారు. వీటిలో వాడే వాము వల్ల ఒంటికి మంచిదని మహిళలు అంటుంటారు. అలాగే సంపెంగ పువ్వులు కూడా ఈ సంక్రాంతికి స్పెషల్ ఐటమ్ అని తయారీదారులు చెప్తున్నారు. స్పెషల్ సంక్రాంతికి పిండి వంటలు చేసుకుంటున్నాం అందరం కలిసి. స్పెషల్ గా అన్ని ఒక 3-4 ఐటమ్స్ చేస్తున్నాము. చంపింగ్ పువ్వులు, చేగోడాలు, జంతికలు, సున్నుండలు, పాకుండలు, గవ్వలు, గోధుమ పిండి గవ్వలు అన్ని చేస్తున్నాము. కరకజ్జం, లింకీలు అన్ని చేసుకుంటున్నాము. పిల్లల కోసం, అందరి కోసం, పెద్దల కోసం, అందరికి పండుగ స్పెషల్ సంక్రాంతికి. ఫస్ట్ బియ్యం తీసుకొని బియ్యం పిండి ఆడించి తెచ్చుకొని అందులో సరిపడా కారం, జీలకర్ర, పెసరపప్పు, నువ్వులు వేసి బాగా కలిపి వేడి నీళ్ళు ఎసరు పెడతామండి. వేడి నీళ్ళు ఎసరు పెట్టి అవి పిండిలో కలిపి బాగా ముద్దలా చేస్తాము. ముద్దలా చేసి అది బాగా పేడించి మెత్తగా అయ్యాక చేగోడాలు రౌండ్ గా చుట్టి ఆయిల్ పెట్టుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తామండి. డీప్ ఫ్రై చేశాక బుట్టలో వేసి స్టోర్ చేస్తామండి. చేగోడాలండి ఇవి మేము చేశాక ఇలా వస్తాయండి. ఇలా నీట్ గా చక్కగా రౌండ్ గా చేగోడాలు చేస్తాము. చేయడానికి మీరు ఎటువంటి ఇంగ్రీడియంట్స్ ఎలాగలా తీసుకుంటారు? కొలతలు చెప్పండి కొంచెం. ఒక 2 కేజీలు బియ్యం తీసుకొని పిండి ఆడిస్తామండి. ఫస్ట్ పిండి ఆడించేసాక ఆ పిండిలోని కారం ఒక 100 గ్రాములు కారం, ఒక 100 గ్రాములు నువ్వులు, 100 గ్రాములు జీలకర్ర వేసి చేస్తామండి. అది బాగా ఎసరుపెట్టి నీళ్ళు వాటర్ ఎసరుపెట్టి ఆ నీళ్ళు కాగాక ఈ పిండి అందులో వేసి బాగా కలుపుతామండి. కలిపేశాక అవి బాగా మెత్త చపాతీ ముద్దలా కలుపుకొని పీట మీద ఇలాగా రోల్స్ లాగా ఇలా పామేసి అవేమో ఇలా చుట్టుకొని ఈ చేగోడాలు ఇలా చేస్తామండి. ఇవి ఆయిల్లో ఫ్రై చేశాక ఇవి ఇలా వస్తాయండి. ఏమైనా గాజు సీసాలో అయినా వేసుకోవచ్చండి, స్టోర్ చేసుకోవచ్చు. ప్లాస్టిక్ డబ్బాల్లో అయినా స్టోర్ చేసుకోవచ్చు. ఎన్ని రోజులైనా ఉంటాయండి. స్నాక్స్ పిల్లలు స్కూల్ నుండి వచ్చాక స్నాక్స్ లాగా, పెద్దవాళ్ళు బయటకు వెళ్ళి వచ్చాక స్నాక్స్ లాగా తినొచ్చండి. మంచి ఐటమ్, హాట్ గా స్పైసీగా ఉండే ఐటమ్ కదండి ఇది. సంక్రాంతి స్పెషల్ గా పిండి వంటలు అన్ని చేస్తున్నాము. మాది ఇప్పుడు స్పెషల్ గా సంపంగి పూలు చేస్తున్నాము. కేజీ మైదా, కేజీ గోధుమ పిండి, అందులో డాల్డా, కాస్త తగినంత ఉప్పు వేసి కలుపుతామండి. కలిపిన తర్వాత దాన్ని ముద్దగా చేసి చిన్న చిన్న ముద్దలుగా తీసి చపాతీలా పాముతామండి. పామిన తర్వాత దాన్ని కట్ చేయాలండి.
కట్ చేసి సంపంగి పూల తయారు చేయాలండి. చేస్తూ దాన్ని చేసిన తర్వాత నూనెలో వేపాలండి. వేపిన తర్వాత దాన్ని వేరేగా పంచదార పాకం పెట్టేసి దానికి పాకం పోయాలండి. ఆ సంపంగి పూల నూనెలో వేపిన తర్వాత దాన్ని వేరేగా పక్కన ఉంచిన తర్వాత వేరే గిన్నెలో పంచదార పాకాన్ని మరిగించి ఆ తర్వాత ఇవి వేపిన పువ్వులన్నిటిని పాకంలో ముంచి తీసి పక్కన వేయాలండి. ఒక్కొక్కటి ముంచుతూ తప్పెల్లో ముంచుతూ వేరేగా వేయాలండి. అంతే. ఆ తర్వాత ప్యాక్ చేసుకోవడమేనండి. ఇందులో గోధుమ పిండి ఎక్కువ వేస్తామండి, మైదాని తక్కువగా వాడతాము. ఇందులో కొంచెం నెయ్యి కూడా వేస్తాం కనుక దీన్ని పిల్లలు కూడా ఎక్కువగా తినొచ్చండి. చాలా హెల్తీ ఫుడ్, స్నాక్స్ గా పెట్టచ్చండి. దీన్ని ఎన్ని రోజులు నిల్వ ఉంచచ్చు. గాజు సీసాలంట వేరే ప్లాస్టిక్ డబ్బాలంట ఉంచుకుంటే ఎన్నాళ్ళైనా ఉంటాయండి. మొత్తానికి సంక్రాంతి పండుగకు వచ్చే అతిథులకు సిక్కోలు జిల్లా వెరైటీ వంటకాలతో ఘన స్వాగతం పలుకుతోంది. మళ్లీ వచ్చే సంవత్సరం సంక్రాంతి వరకు ఈ వంటకాల రుచి గుర్తుండిపోయేలా మహిళామణులు తమ చేతులకు పని చెప్తున్నారు. రకరకాల పిండి వంటలను వండి వారుస్తున్నారు. చూశారు కదా సిక్కోలు మహిళలు చేసిన వంటలు. ఇందులో ఉన్న స్వీట్లు కానీ హాట్లు కానీ అన్నీ శరీరానికి మంచిదని చెప్తున్నారు. పూర్వకాలం నుంచి వస్తున్న పద్ధతుల్ని తరతరాలుగా అందరికీ నేర్పిస్తున్నాం. ఈ డిజిటల్ యుగంలో కూడా రాబోయే తరానికి కూడా దీన్ని అందించే విధంగా అందరికీ తర్ఫీదిస్తున్నాను కూడా మహిళలు చెప్తున్నారు. ఏదైనప్పటికీ సంక్రాంతి అంటే పిండి వంటలకి ప్రసిద్ధి. అటువంటి సంక్రాంతిని ఇదే విధంగా సనాతన ధర్మాన్ని, అలాగే సనాతనంగా వస్తున్న ఈ ఆచారాల్ని, అదేవిధంగా ఈ సంస్కృతిని మనం చేస్తున్న పిండి వంటల్ని నెక్స్ట్ తరానికి కూడా అందించే విధంగా చేస్తున్న ఇటువంటి వంటలు చేస్తున్న సిక్కోలు మహిళలకి HM టీవీ తరఫున ధన్యవాదాలు. ఇది శ్రీకాకుళం జిల్లాలో సంక్రాంతి వంటలకు సంబంధించిన తాజా సమాచారం. కెమెరామెన్ గోపితో వరప్రసాద్, HM టీవీ, శ్రీకాకుళం నుండి.